లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులయ్యారు చాలా చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి 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 మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరైనా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులు అందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళ నుంచి బయటకు వచ్చేవాళ్ళు అడగాను, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే నేను చెప్పాను, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకు ఉన్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి మగాళ్ళు కూడా అంత ఉండదనిపిస్తుంది. ఒకసారి మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగా అసలు నేనేమిటి లాగిపెట్టి కొట్టి మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని అన్నీ నాకు అందుకు తెలుసు. మీరు అందరూ మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటావాడిని. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి నమ్మి మీరు నిలబడ్డందుకు ఇక్కడ ఉన్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండె లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతల కింద యుద్ధం మీరు పంపించాలి. మీరు విజయం సాధించాలి. మీరు దీవెనలు పంపించకపోతే మీకేం జరిగి మేమేం గెలుస్తాం ఇక్కడి నుంచి. అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాను. అదే అమ్మా, మీరు అర్థం చేసుకున్నదంతా అక్కడ విశ్లేషకులు అర్థం చేసుకునే పరిస్థితులు వేరేగా ఉన్నది. వాళ్ళు అలాగే అదే మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకపోతే, నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమ్మా చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు మీరు కాకుండా. సపోజ్ అలాగే మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు నన్ను, మధ్యలో అర్థం చేసుకోవాలా. ఆయనకి నేను అర్థం అవుతాను, మీకు నేను అర్థం అవుతాను. ఏమో అంటే నాకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏమైపోయిందంటమ్మా, బ్రహ్మంగారి కాలజ్ఞానం చాలా వింతగా ఉంటుంది. ఎవరు ఏ నాయకుడు వస్తే ముందుగా అక్కడ స్థానికంగా ఒక పాత పేపర్లో కొంచెం కాఫీ వేసేసి పాత తెలుగులో రాసేస్తారంట. పాపం బ్రహ్మంగా రాసేలేదు. అలాగే నాకు మీరు చెప్తే నాకు అది గుర్తు వచ్చింది ఒకప్పుడు అంతకుముందు. అందుకని నాకు ఏదనంటే కాలజ్ఞానంలో ఉందా లేదా నాకు తెలియదు కానీ ఓకే ఓకే సంతోషం ఓకే. నాకు మధ్యలో నన్ను బాధ పెట్టి నా నవ్వు తీసేశారు. అంటే ఎందుకంటే నా నవ్వు ఎందుకు తీశారంటే 2 సంవత్సరాలు నా నవ్వు పోయింది. మీరు చూసి చాలా తక్కువ నవ్వాను. ఒక నిమిషం థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నా నవ్వు ఎందుకు పోయిందంటే మధ్యలో చెప్తాను.